హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు SK16 అగ్రికల్చర్ ఛానల్స్. ఈరోజు అయితే మనం చూస్తున్న సంత ఫ్రెండ్స్ రాజాము ఎద్దుల మార్కెట్ ఫ్రెండ్స్. ఎద్దుల సంత తొలకరు వస్తుంది కాబట్టి ఎద్దులకి అయితే మంచి డిమాండ్ ఉంది. పశువులకి దున్నిన పశువులకి ఫ్రెండ్స్ ఈ జాత అయితే చూడండి ఫ్రెండ్స్, 80,000 చెప్తున్నారు రేట్ అయితే. ఇవైతే దుక్కు దున్నడానికి బండితో వెళ్ళడానికి అన్నిటికీ పూచికి ఇస్తామని చెప్తున్నారు. ఈ ఎద్దులైతే చూడండి ఫ్రెండ్స్ 6 పళ్ళల్లో ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇవి కూడా దుక్కు నేర్చాయి. తర్వాత ఇంకేమంటే దుక్కు దున్నడానికి ఇసుక బండికి కూడా వెళ్తాయని చెప్తున్నారు. బండికి కూడా రోడ్డు మీద బాగానే వెళ్తామని చెప్తున్నారు. రేట్ అయితే 90,000 అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ప్యూర్ దేశీ ఎద్దులు ఫ్రెండ్స్, చాలా హైట్గా ఉన్నాయి, చాలా ఎత్తుగా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ మన రాజాం సంతకైతే ఇలాంటి జెర్సీ ఎద్దులు కూడా వస్తాయి, కానీ ఎక్కువైతే నాటు ఎద్దులు ఒంగోలు ఎద్దులు అయితే రావడం జరుగుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే 50,000 అయితే చెప్తున్నారు రేటు. జెర్సీ ఎద్దులు పెనుబాక నుంచి తెచ్చారని చెప్తున్నారు మనకి ఎద్దుల్ని, జెర్సీ ఎద్దుల్ని. కొసలేసి అని చెప్తున్నారు, పళ్ళు అయిపోయి కొసలేసి అని చెప్తున్నారు. ఫ్రెండ్స్ మీరైతే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. తప్పకుండా నాకు వ్యూస్ అయితే వస్తే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. రైతులు ఎవరికైనా మీరు చెప్పేసి మరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఇలాంటి జెర్సీ ఎద్దులు కూడా మన సంతకైతే అప్పుడప్పుడు వస్తాయి, రాజాం సంతకి. ఈ అయితే చూడండి ఫ్రెండ్స్, కోడిదోడలు 4 పళ్ళల్లో ఉన్నాయి, పుంజుడు పళ్ళల్లో ఉన్నాయి. రేట్ అయితే ₹1,00,000 చెప్తున్నారు. ఒంగోలు కోడిదోడలు ఫ్రెండ్స్ చూడండి, 4 పళ్ళలో ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇవి కూడా పని పూర్తిగా నేర్చేయని చెప్పడం జరిగింది. ఎద్దులు బండికి తర్వాత దుక్కు దున్నడానికి, అదే కాడి దున్నడానికి కూడా వెళ్తాయని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఎద్దులు అయితే చూడండి 60,000 చెప్తున్నారు రేటు. పక్కా నాటు ఎద్దులు ఇవి, కొంచెం షార్ట్ వస్తాయి, పొట్టుకుంటాయి. ఇవి కూడా నాటు బండికి టైర్ల బండికి దుక్కు తినడానికి కూడా అలవాటు ఉందని చెప్పడం జరిగింది ఈ ఎద్దులు కూడా. ఇప్పుడు ఏంటంటే సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రైతులు పొలాలు దున్నుకోవడానికి అయితే కంపల్సరీ ఎద్దులు కొనడం జరుగుతాయి. కొంచెం రేట్లు ఎక్కువగానే ఉంటాయి. ఈ కోడిదోడలు చూడండి ఫ్రెండ్స్, ఒంగోలు కోడిదోడలు. రేట్ అయితే 70,000 చెప్తున్నారు మనకి. వైట్ అండ్ బ్లాక్. ఇవి కూడా పైన అలవాటు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది మనకి. బండి అయితే అలవాటు లేదు కానీ దుక్కుకైతే వెళ్తున్నాయని చెప్పడం జరిగింది. హైట్గా ఉన్నాయి, చాలా హైట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా పెరిగిన కొలది ఇంకా చాలా హైట్ అవుతాయి ఎద్దులు అయితే. ఈ దూడలు చూడండి, పాలపళ్ళు దూడలు, ఇంకా దూడలు ఒంగోలు దూడలు. ఇవి రేట్ అయితే ఇవి కూడా 75,000 చెప్తున్నారు. ఇవి కూడా పని ఇప్పుడిప్పుడే నేర్స్తున్నాయని చెప్పడం జరిగింది. దుక్కు దున్నడానికి అయితే వెళ్తాయని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. బండి అయితే అలవాటు లేదని చెప్పడం జరిగింది. పాలబంద నుంచి తీసుకురావడం జరిగింది ఈ దూడని. కోదాటి దూడలు అంటాయి ఇవి. ఫ్రెండ్స్ మీరైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఎద్దులు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇవి రేట్ అయితే మనకి 80,000 చెప్తున్నారు ఈ ఎద్దులు. ఇవి కూడా దుక్కు దున్నడానికి, బండి వెళ్ళడానికి, అన్ని పనులకు కూడా బాగా అలవాటు పడి ఉన్నాయని చెప్పడం జరిగింది. పళ్ళు చూస్తున్నారు ఎన్ని పళ్ళు అని. ఆల్రెడీ పళ్ళు అయితే అయిపోయాయి, కొసలేస్తాయి ఎద్దులు. నాట్లో కొంచెం ఎత్తు రకం ఇవి.
ఎద్దులు కూడా సుడులు అన్నీ చూసుకొని కొనుక్కోవాలి ఫ్రెండ్స్. కాళ్ళు సుడులు అన్నీ చూసుకొని కొనుక్కోవాలి. తెలిసిన వాళ్ళంటే బాగుంటుంది కొనే ముందు. ఎద్దులైతే 2 ఫేస్ కట్స్ ఒకేలాగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఎద్దులైతే చూడండి 95,000 చెప్తున్నారు మనకు రేటు. చాలా హైట్గా ఉన్నాయి ఎద్దులు. ఇవి కూడా అన్ని పనులకు బాగా నలిగి ఉన్నాయని చెప్పడం జరిగింది. దుక్కు దున్నడానికి, తర్వాత ఇసుక బండికి, మామూలు బండికి, నాటు బండికి అన్నిటికి కూడా బెదరడం కానీ, అలాంటి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బస్సు సౌండ్లకి అట్లా బెదరడం కానీ అలాంటివి ఏంటి జరగవని భయపడడం కానీ జరగవని చెప్తున్నారు మనకి. ఫ్రెండ్స్ ఈ ఎద్దులు అయితే చూడండి నాటు పూటు 2 ఉన్నాయి. ఇవి కొంచెం ఎత్తులు తేడా వచ్చాయి ఎద్దులు. ఇది నాటు, అది కొంచెం పూటు రకం వచ్చింది. రేట్ అయితే మనకు 65,000 చెప్తున్నారు. ఇవి కూడా అన్ని పనులకు అలవాటు అయ్యి ఉన్నాయి. 6 పళ్ళల్లో ఉన్నాయని చెప్పడం జరిగింది. ఈ ఎద్దులు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇవి 6 పళ్ళల్లో ఉన్నాయి. చాలా ఎత్తుగా ఉన్నాయి. ఒంగోలు. రేట్ అయితే 1,10,000 చెప్తున్నారు. 1,10,000 చెప్తున్నారు ఫ్రెండ్స్. అన్ని పనులకు కూడా అలవాటు పడి ఉన్నాయని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్ మన రాజం సంతకైతే కంపల్సరీ ఎక్కువ నాటు జాతి ఎద్దులే వస్తాయి. మీకు ఇంతకుముందు ఆవుల వీడియోలు కూడా చెప్పిన ఆవులు కూడా నాటు వస్తుంటాయి అప్పుడప్పుడు. ఎద్దులైతే మ్యాక్సిమం 99% నాటు ఎద్దులైతే వస్తాయి సంతకి. ఈ ఎద్దులైతే చూడండి ఫ్రెండ్స్, కోడిదోడలు 4 పళ్ళల్లో ఉన్నాయని చెప్పడం జరిగింది. రేట్ అయితే 1,20,000 చెప్తున్నారు. చెప్పినంత కాదు, మనం బేరం చేసుకోవాలి. వాడి ఎద్దులు వాటి పనితీరు అన్ని పూచికి తీసుకోవాలి. ఎద్దులు కొనేటప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటే కంపల్సరీ పూచికి తీసుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే తర్వాత మన ఇంటికి వెళ్ళి పని చేయకపోతే మళ్ళీ మనం బాధపడవలసి వస్తుంది. ఎద్దులైతే చాలా హైట్గా ఉన్నాయి. అన్ని పనులకు కూడా అలవాటు పడి ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇలాంటి మంచి అయితే దేశీ ఒంగోలు నాటు జెర్సీ ఎద్దులు అయితే మన రాజం సంతకి అయితే వస్తాయి. తొలకరి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరైనా ఎద్దులు కొనాలనుకుంటే కంపల్సరీ మన రాజం సంతకి విజిట్ చేయండి. మంచి పని నేర్చిన ఎద్దులు అయితే రావడం జరుగుతాయి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు మీ ఫ్రెండ్స్కి అయితే ఎవరైనా రైట్స్ ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేస్తే నాకు కొంచెం వాల్యుబుల్గా ఉంటుంది. వ్యూస్ వస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను ఇంత కష్టపడి చేస్తాను కాబట్టి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్